అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: యాసంగి మొక్కజొన్నలో సస్యరక్షణ చర్యలు, అధిక దిగుబడుల కోసం కార్సి చెరుకు తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్యం, శీతాకాలంలో చేపల చెరువుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో యాసంగి పంటగా నీటి వసతి క్రింద సాగవుతున్న మొక్కజొన్న ప్రస్తుతం పెరుగుదల దశలో ఉంది. అక్టోబర్, నవంబర్ మాసాల్లో విత్తుకున్న పంటను ప్రస్తుతం అనేక చీడపీడలు ఆశిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో ఎండు తెగులు ఆశిస్తుండగా కత్తెర పురుగు మాత్రం పంట అన్ని దశల్లో ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తోంది. ఇవే కాకుండా కాండం తొలుచు పురుగు, పేనుబంక వంటి పురుగులు కూడా నష్టకారిగా ఉన్నాయి. వీటిని సకాలంలో గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కీటక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ ఓంప్రకాష్. ఈ మొక్కజొన్న పంటను మనము వేసిన తర్వాత కొన్ని రకాల పురుగులు, అంతేకాకుండా తెగుళ్ళు అనేటివి ఆశించి నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి. ఇందులో ప్రధానంగా ఈ యొక్క కత్తెర పురుగు ఉధృతి అనేది ఎక్కువగా ఉండి మనకు పంట అనేది అధికంగా నష్టపోవడం మనం జరుగుతూ ఉంది. ఇది పంట యొక్క తొలి దశ నుంచి అనగా రెండాకుల దశ నుంచి పంట యొక్క చివరి దశకు అనగా కండే అభివృద్ధి చెందుతున్న దశకు కూడా ఆశించి మనకు పంటను నష్టాన్ని కలగజేస్తుంది. ఈ యొక్క కత్తెర పురుగు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే తొలి దశలోనే విత్తనం వేసే కంటే ముందే విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ యొక్క తొలి దశలో వచ్చే కత్తెర పురుగు నుంచి బారి నుంచి కాపాడుకోవచ్చు. పంట మొలకెత్తిన తర్వాత 10 నుండి 12 రోజుల మధ్య కాలంలో ఆకులపైన తెల్లని చారల లాంటి లక్షణాలు కనుక ఉన్నట్లయితే అది కత్తెర పురుగు వలన వచ్చిందని గమనించి మనము సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. దీనికోసం మనము ఈ వేప సంబంధిత నూనెను 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని ఈ తొలి దశలోనే అనగా మొలకెత్తిన 10 నుంచి 15 రోజుల్లోనే పిచికారీ చేసినట్లయితే ఈ తొలి దశలో వచ్చే చిన్న పురుగులను, అంతేకాకుండా గుడ్రును నాశనం చేసి ఈ తర్వాత దశలో ఈ పురుగు అభివృద్ధి చెందకుండా రక్షించుకోవచ్చు. అంతేకాకుండా ఒకవేళ పురుగు ఉధృతి కనుక గమనించినట్లయితే ఈ క్లోరోఫైరిఫాస్ అనే మందును 500 మిల్లీలీటర్లు లేదా ప్రొఫినోఫాస్ అనే మందును 400 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ పురుగు ఉధృతి కనుక ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే ఈ క్లోరాంథ్రానిప్రోల్ అనే మందును 60 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి లేదా స్పైనిటోరం అనే మందును 100 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. దీనితో పాటు మనకు ముఖ్యంగా మొక్కజొన్నలో ఈ యొక్క కాండం తొలిచే పురుగు ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క కాండం తొలిచే పురుగు విషయానికి వచ్చినట్లయితే మనకు ఈ మచ్చల కాండం తొలిచే పురుగు, అంతేకాకుండా గులాబీ రంగు కాండం తొలిచే పురుగులు రెండూ కూడా ఈ యొక్క మొక్కజొన్న పంటను ఆశించి నష్టాన్ని కలగజేస్తాయి. కావున తొలి దశలో కనుక వీటి యొక్క లక్షణాలను కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క మొక్కజొన్న మొలకెత్తిన యొక్క మొక్కలన్నీ కూడా మనకు చనిపోవడం మనం గమనించవచ్చు. ఇటువంటి మొక్కలను కనుక మనం పీకినట్లయితే ఇవి సులువుగా వస్తాయి. పంట మొలకెత్తిన 10 నుంచి 15 రోజుల మధ్య కాలంలో మోనోక్రోటోఫాస్ అనే మందును 320 మిల్లీలీటర్లు లేదా క్లోరాంథ్రానిప్రోల్ అనే మందును 60 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తొలి దశలో వచ్చే కాండం తొలిచే పురుగు బారి నుంచి కాపాడుకోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క కాండం తొలిచే పురుగు యొక్క లక్షణం ఏమిటంటే మనకు మోకాలు ఎత్తు దశలో కూడా ఈ యొక్క పంటను ఆశించి నష్టాన్ని కలగజేస్తుంది. కావున మనం ఒక కార్బోఫిరాన్ 3G గుళికలను ఒక ఎకరానికి 3 కిలోలను మొక్కల సుడుల్లో పడే విధంగా తీసుకున్నట్లయితే ఈ యొక్క కాండం తొలిచే పురుగు బారి నుంచి మనము ఈ యొక్క మొక్కజొన్న పంటను కాపాడుకోవచ్చు. అంతేకాకుండా మొక్కజొన్నలో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే
కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క పేనుబంక ఉధృతి కూడా ఎక్కువగా ఉంటుంది. పిల్ల మరియు పెద్ద పురుగులు రెండు కూడా గుంపులుగా ఉండి ఈ యొక్క మొక్కజొన్న యొక్క ఆకుల నుండి రసాన్ని పీల్చడం వలన మొక్క అనేది ఎదగక గిడసబారిపోవడం మనం గమనించవచ్చు. డైమిథయేట్ అనే మందును 400 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పేనుబంక బారి నుంచి మొక్కజొన్న పంటను కాపాడుకోవచ్చు. వీటితో పాటు ప్రధానంగా రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సింది ఈ యొక్క ఎండు తెగులు సమస్య అనేది ఈ యొక్క మొక్కజొన్న పంటలో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఎండు తెగులు ఒకసారి వచ్చిన తర్వాత ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టినా కూడా ఉపయోగం అనేది ఉండదు. కావున ఎండు తెగులు ఒకసారి వచ్చినట్లయితే పంట మార్పిడి విధానం ద్వారా ఆ తర్వాతి పంటగా మొక్కజొన్నను మనము వేయరాదు. ఈ యొక్క మొక్కజొన్న పంటలో ఎండు తెగులు కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క విత్తన శుద్ధి ట్రైకోడర్మా విరిడి అనే దానితోని 10 గ్రాములు 1 కిలో విత్తనానికి పట్టించి మనము విత్తుకున్నట్లయితే ఈ యొక్క తొలి దశలో వచ్చే ఈ యొక్క మొక్కజొన్నలో ఎండు తెగులు బారి నుంచి కాపాడుకోవచ్చు. అంతేకాకుండా ఒకసారి ఎండు తెగులు వచ్చిన తర్వాత ఎటువంటి సస్యరక్షణ చర్యలు ఎప్పటినే ఉపయోగం ఉండదు. కావున ఈ యొక్క ఏ అయితే మొక్క అయితే ఆశిస్తుందో ఆ మొక్కను పీకివేసి నాశనం చేయాలి. అంతేకాకుండా ఎక్కడైతే ఈ యొక్క తెగులు గమనిస్తామో అక్కడ ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందును 3 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగులు వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చు. ఈ విధంగా ఈ మొక్కజొన్న పంటలో వచ్చే వివిధ రకాల చీడ పురుగులను అదేవిధంగా తెగుళ్లను సకాలంలో గుర్తించి సస్యరక్షణ చర్యలు కనుక చేపట్టినట్లయితే అధిక దిగుబడులు పొందవచ్చు. చలిపులి వణికిస్తోంది. ఈ కాలంలో ఉండే శీతల గాలులు, పొడి వాతావరణం, తెల్లవారుజామున కురిసే మంచు సకల జీవాలకు ఇబ్బందికరంగానే పరిణమిస్తాయి. ఇక ఎప్పుడూ నీటిలో ఉండే శీతల రక్తజీవుల పరిస్థితి సరే. జలచరాల పెరుగుదల ఈ కాలంలో కొంత మందగమనంగానే సాగుతుంది. ఉదయం వేళల్లో ఉండే వాతావరణ వ్యత్యాసాల వల్ల చెరువుల్లో ప్రాణవాయువు లభ్యత తగ్గి చేపలపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీంతో చేపలు పలు వ్యాధుల బారిన పడే ప్రమాదం అధికంగా ఉంటుంది. అందువల్ల ప్రస్తుత చలి వాతావరణంలో చేపల చెరువుల్లో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ వివరాలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాసరావు. మనకి ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా మనం ఈ చేపల చెరువులన్నీ కూడా మనకి 1/2 కేజీలు మించిన దశలో ఉండి, కొన్ని చెరువుల్లో అయితే అంతకంటే ఎక్కువ పరిమాణంలో ఉండి మనకి పట్టుబడి దశలో కూడా ఉన్న చెరువులు ఉన్నాయి. నీటిని కానీ చేపల చెరువులు చూసినట్లయితే ఎక్కువగా మనకి నురుగు ఎక్కువగా రావడం, అలాగే చేప చెరువులు ఎక్కువగా తెట్టు ఎక్కువగా రావడం అది కూడా జరుగుతుంది. ఈ కాలంలో ఎక్కువగా మనకి ఈ చలి ఎక్కువగా ఉంటుంది కనుక మన ఈ చేపల చెరువుల్లో కూడా మనకి మేత అనేది తినడం తగ్గుతుంది. ఎప్పుడైతే మనకి మేత వృధా అయిందో ఆ వృధా అయిన మేత అంతా కూడా మనకి చెరువులో ఉండడం వల్ల చెరువులో మనకి నురుగు ఏర్పడి ఆ చెరువులో కూడా మనకి తెట్టు ఎక్కువగా ఏర్పడి జూ ప్లాంక్ట్ అనేవి కూడా మనకి చనిపోవడం వల్ల తెల్లగా చెరువులో కనిపించడం జరుగుతుంది. తర్వాత మనకి 1-2 చేపలు కానీ చనిపోవడం కూడా జరుగుతుండడం వల్ల వాటిని కానీ పరిశీలించినట్లయితే ఈ శంకుజలగ వ్యాధి ఎక్కువగా ఉండడం వల్ల, అదేవిధంగా మనకి బ్యాక్టీరియా తెగులు ఎక్కువగా ఉండి దాంట్లో తాటాకు తెగులు, అదేవిధంగా మిక్స్డ్ బ్యాక్టీరియాలు రెడ్ డిసీజ్తో కలిపి ఉండడం వల్ల ఎక్కువగా చనిపోవడం జరుగుతుంది. ఈ చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని మనకి రాత్రిపూట ఎక్కువగా ఉష్ణోగ్రతలు బాగా తక్కువగా ఉంటాయి కనుక ఎకరానికి ఇంచుమించు 30 కేజీల వరకు ఈ అగ్రికల్చర్ లైమ్ని మనం ప్రతి వారానికి ఒకసారి కానీ మనం చల్లుకోవాలి. అదేవిధంగా ఈ శంకుజలగా ఈ సమస్యలన్నీ తీరడానికి కల్లుప్పును తీసుకుని మనకి ఎకరానికి ఇంచుమించు 50 కేజీల వరకు కూడా జల్లుకున్నట్లయితే నివారించవచ్చు. తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనకి చెరువులో ఈ నురుగు ఎక్కువగా ఏర్పడి మనకి ప్లాంక్టాన్ మనకి ఎక్కువగా చనిపోతున్నట్టుగానే గుర్తించినట్లయితే మనం చెరువులో నీటిని పరిశీలించి అమ్మోనియా H2S అంటూ లేకుండా చూడాలి. ఏమాత్రం ఈ నరుగు చూసినా సరే మనం అటువంటి చెరువుల్లో కొద్దిగా ఎక్కువగా డోసులో మనకి అగ్రికల్చర్ లైమ్ మనం ఇంచుమించు 40 కేజీల వరకు జల్లుకోవడం, అదేవిధంగా పై నీటిని కొద్దిగా తీసి మళ్ళీ పెట్టగలిగే అవకాశం ఉంటే ఆ విధంగా నీటి మార్పిడి చేసుకోవాలి. ఆ అవకాశం లేనప్పుడు మనం ఏం చేయాలంటే ఈ జిగులైట్ని ఇంచుమించు ఎకరానికి 10-20 కేజీలు అందులో ఏదైనా సరే మనకి యుక్కా సంబంధమైన ఈ పౌడర్ని కలిపి ఎకరానికి జల్లినట్లయితే మనకి ఈ సమస్యలైనా తగ్గడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి రోజు పరిమిత సంఖ్యలో ఒక 4-5 చేపలు కానీ చనిపోతున్నట్టయితే తప్పనిసరిగా వాటిలో మన వ్యాధి నిర్ధారణ చేసుకుని జాగ్రత్తను తీసుకోవాలి. మనకి అంతకీ కూడా మనకి ఆక్సిజన్ సమస్య, అదేవిధంగా ఈ పుళ్ళు సమస్య ఇవి ఉన్నట్లయితే పొటాషియం పెర్మాంగనేట్ అని తీసుకొని మనకి 1 కేజీ ఎకరానికి మనం జల్లుకోవాలి. ఎప్పుడైతే మన బ్యాక్టీరియల్ తెగులు గుర్తించి అందులో రెడ్ డిసీజ్ ఉంది అని మాత్రం గుర్తిస్తే అటువంటి టైంలో మనకి ఏంటంటే ఈ ఆక్సీ టెట్రాసైక్లిన్ లేదంటే ఎన్రోఫ్లాక్ససిన్ మనకి 10% ఉన్న ఆ మందులు ఏదైనా కంపెనీ మందుని
తీసుకుని దాన్ని ఇంచుమించు 10 టన్నుల చేప వరకు 1 కేజీ చొప్పున వాడుకోవడం. తాటాకు తెగులు కానీ చూసినట్లయితే ట్రైమిథియోపిరిము, మిథాక్సిజోల్ కలిపిన మందులు 10% ఉన్న మందులను ఇంచుమించు మన 10 టన్నులకి 1 కేజీ చొప్పున మనం జల్లుకోవాలి. ఇంకా మనకి ఈ చేప పేను, పుళ్ళు ఇటువంటివన్నీ ఉన్నట్లు గమనించినట్లయితే అప్పుడప్పుడు పొటాషియం పెర్మాంగనేట్ 1 కేజీ ఎకరానికి కానీ జల్లుకున్నట్లయితే చాలా వరకు ఈ వ్యాధుల సమస్యలు రాకుండా నీటిని కానీ మనం ప్రతి వారానికి ఒకసారి పరీక్ష చేయించుకొని అందులో నీటిలో pH, అలాగే ఆక్సిజను, తర్వాత మనకి అమ్మోనియా, H2S వంటి వాటిని తగు మోతాదులో ఉన్నాయని గుర్తించిన తర్వాత ఆ విధంగా మనం నీటిని కానీ సరిచేయనట్లయితే మన ఈ వ్యాధులన్నింటిలో మనం ఈ శీతాకాలంలో మనం చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగా మేత యాజమాన్యం మనకేంటంటే ఎక్కువగా శీతాకాలంలో మేత అనేది తినడం తగ్గుతుంది. అందుకేంటంటే మన నీటి లోతుని 5 అడుగులు మించి పెట్టుకొని ఈ మేత మూత్రంలో కడుతుంటాం కనుక ఎంతవరకు తింటుందో చూసి ఒకవేళ ఎక్కువగా మిగులుతుంటే ఒకరోజు మేత మానేసి ఏమైనా తేడా ఉందని గుర్తించిన తర్వాత అప్పుడు మనం ఆ మేతను మళ్ళీ పునరుద్ధరించి తప్పనిసరిగా ఈ తౌడుతో పాటు మనకు ప్రోటీన్ సంబంధం ఏది గ్రౌండ్నట్ చెక్క కానీ లేకపోతే నూనె తీసిన ఏదైనా చెక్కని మనం ఇంచుమించు 10-20% కలుపుకొని మనం పెట్టాలి. దీంతో పాటుగా మనకి విటమిన్ మినరల్ మిక్చర్ 1-2% మనకి 100 కేజీల మేత కానీ పెడుతుంటే 1 కేజీ ఆ మేతలో కలిపి ప్రతిరోజు కూడా పెట్టినట్లయితే వాటి యొక్క ఇమ్యూనిటీ పవర్ కూడా పెరిగి చేపలు వ్యాధులను తట్టుకుని ఆరోగ్యంగా పెరిగి మనకి కావాల్సిన దిగుబడి వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనం చెరువులు కానీ గమనించినట్లయితే మన చెరువులో కానీ పెద్ద సైజు చేపలు ఉన్నట్లయితే ఒకసారి గమనించి మనకు పాక్షిక పట్టుబడి కేజీ చేపలకు పైన ఉన్న వాటిని కూడా మనం చూసి పట్టుబడి చేసేసి సరుకును కానీ తగ్గించుకున్నట్లయితే 2-3 నెలల తర్వాత మళ్ళీ మేకి పూర్తిగా పట్టుబడి చేసినట్లయితే మనకి మిగతా చిన్న సైజు ఉన్న చేపలు కూడా బాగా ఎదిగి మనకి అధిక దిగుబడి అని రావడం జరుగుతుంది. చెరుకు తోటలు చాలా ప్రాంతాల్లో నరుకుదల పూర్తవగా ఇంకా కొన్ని చోట్ల నరుకుదల దశలో ఉన్నాయి. సాధారణంగా రైతులు మొక్క తోటలు నరికిన తర్వాత 1-2 పంటలు కార్సీ తీసుకుంటారు. కార్సీ తీసుకోవడం వల్ల విత్తన పెట్టుబడి, నాట్లకు పెట్టే ఖర్చు తగ్గుతుంది. అంతేకాక కార్సీ తోటలు మొక్క తోటల కంటే ముందుగానే పక్వానికి వస్తాయి. దీంతో పంటకాలం కూడా తగ్గుతుంది. అయితే దిగుబడులు చూస్తే మాత్రం మొక్క తోటలతో పోలిస్తే కార్సీ దిగుబడులు చాలా తక్కువగా ఉంటున్నాయి. దీనికి ప్రధాన కారణం కార్సీ తోటల యాజమాన్యంలో లోపాలు. చెరుకు నరికినప్పటి నుంచే శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మొక్క తోటలకు ధీటుగా దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. కార్సీ తోటల యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ ఎం భరతలక్ష్మి. చెరుకు ఒక ప్రధానమైనటువంటి వాణిజ్య పంట. ఈ మొక్క తోట కానీ కార్స్ తోట కానీ నరికిన తర్వాత మరలా కార్స్ చేయడం అనేది పరిపాటి. మొక్క తోట వచ్చినటువంటి దిగుబడిలో 90% దిగుబడి కార్స్లో వస్తేనే అది మంచి కార్స్ దిగుబడి కింద మనము ట్రీట్ చేస్తాము. సో ఆ రకంగా మంచి కార్స్ దిగుబడులు రావాలి అని అంటే మనం కొన్ని మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. మరి రైతాంగము ఈ కార్స్ తోటల్లో అంతగా శ్రద్ధ చూపకపోవడం వల్లనే మరి ఎకరాకి 15-20 టన్నులు మించడం లేదు. ముఖ్యంగా మనకి 4-5 యాజమాన్య పద్ధతుల కార్స్లో చేయమని చెప్తాము. ఒకటి మోళ్ళు చెక్కడం, అంటే మరి కాంట్రాక్ట్ లేబరు తేల్చి నరకడం వలన దిగుబడి నష్టపోతాము. అలాగే మరి పిలక తోట కూడా సరిగ్గా రాదు. వాటిని భూమట్టానికి నరకాలి. దీనివల్ల పిలకలన్నీ కూడా భూమిలో ఉన్నటువంటి కడుపుల నుంచి రావడం వలన మనకి మంచి అన్ని పిలకలు కూడా బతికి గడల కింద ఏర్పడతాయి. దీనివల్ల దిగుబడి పెరుగుతుంది. మొక్క తోట నరికిన తర్వాత భూమిని గుల్లపరచడం అనేది చేయాలి. పాత వేరంతా తెగిపోయి కొత్త వేరు రావడం వలన ఈ వేరు యాక్టివ్గా భూమిలో నుంచి పోషకాలని నీటిని గ్రహించి పిలకలు బాగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఎరువుల యాజమాన్యం కూడా చాలా ముఖ్యము. మరి ఉత్తర కోస్తా మండలానికి చూసినట్లయితే ఎకరాకి మనకు అంటే 4 బస్తాల యూరియాని మనము 2 దఫాలుగా వేసుకోవాలి. 2 బస్తాలేమో ఎకరాకి మనము తోట కొట్టిన వెంటనే కారు చేసిన వెంటనే చేయమని చెప్తాము. అలాగే రెండవ సగభాగము ఇంకొక 2 బస్తాలు కారు చేసిన 45 రోజులకి వేసుకోవాలి. అలాగే ఈ మొదటి దఫా వేసేటువంటి యూరియాతో పాటు భాస్వరము, పొటాష్ కూడా వేసుకోవాలి. దీనిలో ఏం చూసినట్లయితే మనకి ఎకరాకి 6 బస్తాలు సూపర్ ఫాస్ఫేటు, 1.5 బస్తా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. కాబట్టి సమతుల పోషక యాజమాన్యం అనేది చాలా ముఖ్యము. అలాగే కార్స్ తోటలో మనకి సూక్ష్మ పోషక లోపాలు కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఐరన్ అంటే మనకి ఎక్కడైతే తడి సరిగ్గా ఇవ్వమో అక్కడ పిలకలు అన్న తెల్లగా పాలిపోయినట్లు ఉండడము, తర్వాత ఎదుగుదల లేకుండా ఉంటాయి. 45 రోజులకు ఒకసారి, 60 రోజులకు ఒకసారి 2 సార్లు జింక్ కానీ పిచికారీ చేసుకున్నట్లయితే పిలకలన్నీ కూడా బాగా ఎదిగి మంచి గడలుగా మారి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. కార్స్ వేసిన వెంటనే అట్రజిన్ అయితే
ఎకరాకి 2 కిలోలు, అదే మెట్రిబిజిన్ అయితే 600 గ్రాములు ఎకరాకి 200 లీటర్ల నీటికి కలిపి భూమిపైన పిచికారీ చేయాలి. మరి పంట ఎదిగే దశలో కూడా మనకి కలుపు ఆశించి ఎక్కువగా పంట ఎదుగుదలని కుంటుపరుస్తుంది. దీనికి ఏంటంటే మనకి మెట్రిబిజిన్ ప్లస్ 2,4-D అనేటువంటి రసాయనాల్ని మనకి మెట్రిబిజిన్ అయితే 400 గ్రాములు, 2,4-D అయితే 800 గ్రాములు ఎకరాకు చొప్పున కారు చేసిన 25-30 రోజులు కనుక పిచికారీ చేసినట్లయితే ఎదిగేటువంటి దశలో ఉన్నటువంటి కలుపు మొక్కలన్నీ కూడా నివారించబడతాయి. మనకి మొక్క తోట కొట్టిన తర్వాత చెత్త చాలా వస్తుంది. దీన్ని రైతులు సాధారణంగా తగలబెడుతుంటారు. సో ఇది మంచి పద్ధతి కాదు. ఈ చెరుకు చెత్తనంతా కూడా మనము మల్చింగ్ కింద మనము భూమి మీద పరిచినట్లయితే ఎరువు కింద కూడా ఉపయోగపడుతుంది. పోషకాలు కూడా అంటే నేలలో ఆర్గానిక్ కార్బన్ అనేది పెరుగుతుంది. మరి దీనికి మనకి షెడ్డర్ అనేటువంటి ఒక ట్రాక్టర్తో నడిచేటువంటి యంత్రం ఉన్నది. సో దీన్ని కనుక మనము ఈ కారు చేసిన వెంటనే అంటే మొక్క తోట కొట్టిన వెంటనే కనుక నడిపినట్లయితే ఈ చెరుకు చెత్త అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా మారి తొందరగా చివకడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే మనకి ఈ అమరావతి పరిశోధనా స్థానం నుంచి డికంపోజ్ A అండ్ B అనేవి కూడా కల్చర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిని మనము పేడ నీళ్ళలో కలిపి ఈ చెరుకు చెత్త కప్పిన తర్వాత చిలకరించినట్లయితే ఈ చెరుకు చెత్త అంతా కూడా త్వరగా చివికి మనకి ఎరువు కింద మారుతుందన్నమాట. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. రాజేంద్రనగర్లోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం పూల పరిశోధనా స్థానం ఆధ్వర్యంలో చామంతి పూల పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా పరిశోధనా స్థానంలో అభివృద్ధి చేసిన చామంతి రకాలు, సాగవుతున్న రకాల గురించి రైతులకు క్షేత్ర ప్రదర్శన ద్వారా శాస్త్రవేత్తలు వివరించారు. ఈ కార్యక్రమానికి ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి నీరజ ప్రభాకర్తో పాటు IIHR బెంగళూరు నుంచి శాస్త్రవేత్తలు హాజరై రైతులకు శిక్షణ కార్యక్రమం ద్వారా పలు సూచనలు అందించారు. పూల పరిశోధన స్థానంలో ప్రస్తుతము మనము 106 రకాల వరకు చామంతి రకాలని ఇక్కడ రైతులకి ఫీల్డ్లోనే చూపించడం జరుగుతుంది. సో ఇందులో వివిధ రకాలైనటువంటి ఉన్నాయి. అంటే పాట్ మమ్స్, తర్వాత స్ప్రే టైప్స్, తర్వాత కట్ ఫ్లవర్స్, ఈ విధంగా వివిధ రకాలు ఉన్నాయి. అధిక వర్షం వచ్చినప్పుడు కూడా తట్టుకునేటువంటి రకాలు కూడా ఇక్కడ చూడవచ్చు. సో ఇలాంటి రకాలని మనం గుర్తించి అవి రైతులకి దాని యొక్క ఆ రకాల విశిష్టతను తెలియజేసి అందజేసినట్లయితే కొంతవరకు ఈ యొక్క అధిక వర్షాల నుండి వచ్చేటువంటి నష్టాన్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క చామంతి సాగులో ఉన్నటువంటి కష్ట నష్టాలు, వారికి ఉన్నటువంటి సందేహాలని ఇక్కడ శాస్త్రవేత్తలతోటి డిస్కస్ చేసి వారిని నివారించుకొని కొంత లాభపడితే బాగుంటుంది అనేది నా యొక్క విన్నపం రైతు సోదరులందరికీ. తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీలో చామంతి సాగులో యాజమాన్య పద్ధతులు, కొత్త మెలకువల గురించి శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త టెక్నాలజీస్, పంటలో ఉన్న కొత్త రకాలు, వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది బెంగళూరు నుంచి. ఫ్లోరికల్చర్ స్టేషన్లో చామంతి మీద పరిశోధన అనేది ముందు నుంచి జరుగుతూ ఉంది. మంచి జెర్మ్ప్లాజము చాలా రకాలు ఉన్నాయి. 4-5 రకాలు మంచి దిగుబడి వచ్చేవి, రైతులు కమర్షియల్గా సాగు చేయడానికి అనువైనటువంటి రకాలు వీళ్ళు గుర్తించడం జరిగింది. అవి రైతులకు వీళ్ళు చెప్పడం కూడా జరుగుతూ ఉంది. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి ఈ చుట్టుపక్కల జిల్లాల్లో మనకి సరైన మార్కెట్ ఉండడం వల్ల పూల రైతులకి మంచి అవకాశము. ఇక్కడ గ్లాడియలస్ కానీ, చామంతులు కానీ, గులాబీ కానీ, బంతి కానీ, కనకాంబరాలు కానీ అన్నిట్లో కూడా మంచి పరిశోధన జరుగుతుంది. ప్లాంటింగ్ మెటీరియల్ గురించి ఫ్లవరికల్చర్ ప్రమోట్ చేయడానికి డిపార్ట్మెంట్ తరఫు నుంచి పాలియోస్, ప్రొటెక్టెడ్ కల్టివేషన్ కొంచెం చేస్తున్నారు. బట్ ఓపెన్ ఫీల్డ్ కల్టివేషన్కి ఇక్కడ అన్ని రకాలుగా టెక్నికల్ సపోర్ట్ అనేది దొరుకుతుంది. పూల సాగు అనేది ఓవరాల్ మిగతా పంటలతో చూసుకుంటే, మనం ఫ్రూట్ క్రాప్స్ కానీ లేకపోతే వెజిటబుల్స్ కానీ చూసుకుంటే ఇది చాలా తక్కువ విస్తీర్ణంలో జరుగుతుంది. చాలా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, అది వాళ్ళకి ఒక పావు ఎకరం మిగిలిపోయింది, అరెకరం మిగిలిపోయింది అంటే ఒక బంతి వేసేద్దాం, చామంతి వేసేద్దాం అనే యాటిట్యూడ్ ఇంతకుముందు ఉండేది. 4-5 ఇయర్స్ నుంచి మనకి రైతులు కూడా కరోనా తర్వాతకి కొంచెము పెళ్ళిళ్ళు కానీ, పేరెంటాలు కానీ, డిఫరెంట్ ఫంక్షన్స్ పెరగడం వల్ల రైతుల్లో ఇంట్రెస్ట్ పెరిగింది. కమర్షియల్ కల్టివేషన్ కూడా రాను రాను పెరుగుతూ ఉంది. చామంతి దినోత్సవం సందర్భంగా పూల పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు ఇక్కడ సాగు చేసిన 106 చామంతి రకాలపై రైతులకు అవగాహన కల్పించారు. వాణిజ్యపరంగా సాగు చేసుకునే రకాల వివరాలను తెలియజేయడంతో పాటు సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, చీడపీడల నియంత్రణ విధానాలపై అవగాహన కల్పించారు. దాదాపుగా ఇప్పటివరకు 37 సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ 37 సంవత్సరాల్లో కూడా
మేము రైతుల్ని ఇక్కడ గ్రో చేస్తున్న క్రైసాంతిమం దాని మీద మనకి మనకి క్రైసాంతిమంలో ఈ బ్లూమింగ్ పీరియడ్ అనేది మనకి శీతాకాలంలోనే మనకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే శీతాకాలంలో పగటి ఉష్ణోగ్రతలు తక్కువగా, రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వలన ఈ క్రైసాంతిమం అన్ని రకాలు కూడా మనకి శీతాకాలంలోనే మనకు బ్లూమింగ్ పీరియడ్ మనకి కనపడుతుంది. కాబట్టి మేము ఈ సంవత్సరం భారీ ఎత్తున రైతులతోని మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఇందులో వివిధ మండలాల నుంచి మాకు ఈరోజు కార్యక్రమానికి విచ్చేశారు. అదేవిధంగా మా యూనివర్సిటీ వీసీ గారు, అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, అదేవిధంగా ఇతరుల అధికారులు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. ఈ దేశంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో ఉన్న ఈ జెర్మ్ తీసుకొచ్చి ఇక్కడ పరిశోధనలు చేసి వాటిలో మంచిగా ఉన్న పూల దిగుబడిని కానీ అదేవిధంగా నాణ్యతను మేము కొలమానంగా తీసుకొని దాని బ్రీడింగ్ ప్రోగ్రామ్స్లో అదేవిధంగా వెరైటీస్ రిలీజ్లో మేము ఉపయోగిస్తాము. ముఖ్య ఉద్దేశం ఈ క్రైసాంతిమం రోజు జరుపుకోవడానికి చామంతిలో మన పూల పరిశోధన స్థానంలో ఎన్ని రకాలైతే ఉన్నాయో వివిధ కేటగిరీలు చెందిన రకాలు, అంటే విడిపూల రకాలు అంటే లూజ్ ఫ్లవర్స్, లేకపోతే కట్ ఫ్లవర్స్, అంతేకాకుండా పాట్ మమ్స్ అంటే కుండీలో పెంచుకునే రకాలు, ఈ వివిధ రకాలు చామంతిలో ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రకాలని రైతులకి సందర్శన అర్థం ఉంచడము, అందులో మేలైన రకాలను రైతులకి నేరుగానే ఫీల్డ్లో చూపించడము, ఆ రకాల్లో ఏవైతే మనకి వర్షాలకు తట్టుకునే రకాలు ఏవైతే ఉన్నాయో, చీడపీడలకు తట్టుకునే రకాలు ఏవైతే ఉన్నాయో, మంచి నాణ్యమైన పూలను అంటే విడిపూలకైతే ముద్దగా ఉండే పూలు, డిస్క్ లేకుండా ఉండే పూలు, తెలుపు రంగు పూలు మరియు పసుపు రంగు పూలు ఏవైతే ఉన్నాయో నేరుగా రైతులకు మనము పొలంలోనే చూపించి వాటి యొక్క దిగుబడి అంతే చీడపీడలు తట్టుకునే శక్తిని కూడా రైతులకి ప్రత్యక్షంగా చూపించడం వలన వాళ్ళకి విజ్ఞానాన్ని కలిగించడం కోసం ఏర్పరచుకున్న ఈరోజు రైతుల సోదరులందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ జరుగుతున్న రీసెర్చ్లో మనకి ఫోటో ఇన్సెన్సిటివ్ వెరైటీస్ అంటే చలికాలంలో కాకుండా ఎక్కువ రోజు కాలంలో కూడా వచ్చే రకాల చామంతి, ముఖ్యంగా మనకి యాన్యువల్ క్రైజాంతిమం అంటాము, వార్షిక క్రైజాంతిమం, దాని మీద కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. దానిలో కూడా మనకి జనవరి ఫిబ్రవరి మాసంలో నాటుకొని తర్వాతకి ఏప్రిల్ మే మాసంలో కూడా పూలను పొందవచ్చు. మా పరిశోధన స్థానంలో ముఖ్యంగా 106 రకాలను మేము సాగు చేస్తున్నాము. వాటిలో కొన్ని విడిపూలు గాను, కొన్ని కట్ ఫ్లవర్స్ గాను, అంతేకాకుండా కొన్ని పాట్ మామ్స్ పూల కుండీలలో పెంచే విధంగా గాను మేము ఈ అన్ని రకాలు ఉన్నాయి మా దగ్గర. చామంతిని షార్ట్ డే ప్లాంట్ అంటారు, అంటే వెలుగు తక్కువగా ఉండి చీకటి ఎక్కువగా ఉన్న వాతావరణ పరిస్థితులలో మనము చామంతి పూలను ఎక్కువ గమనిస్తుంటాము. అయితే ఇక్కడ మేము కొత్త పద్ధతుల ద్వారా కూడా అంటే ఆర్టిఫిషియల్ డార్క్ కండిషన్స్, ఇప్పుడు మనకు వేసవి కాలంలో చూసుకున్నట్టయితే ఎక్కువ వెలుతురు ఉండి తక్కువ చీకటి సమయం ఉంటుంది. అటువంటి కండిషన్స్లలో మేము కృత్రిమంగా చీకటి ప్రదేశాలను క్రియేట్ చేసి వాటిలో పూలు వస్తున్నాయా లేవా అనే దానిపైన కూడా మేము చేస్తున్నాము. వీటిలో వాణిజ్యపరంగా ఏవైతే అనుకూలంగా ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసి మేము రైతులకు ఇవ్వడానికి కూడా మేము రైతులకు సహకరిస్తాము. చామంతి దినోత్సవానికి రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. చామంతి రకాలు చాలా రకాలు సాగు చేస్తాము. అయితే మాకు ఏ సీజన్కు కావాల్సినవి ఆ సీజన్కు కావాల్సినటువంటి రకాలను ఎంచుకొని నాటుకుంటాము. ఇక్కడ రాజేంద్ర యూనివర్సిటీలో కొత్త రకాల గురించి తెలుసుకోవడానికి, అదేవిధంగా దాంట్లో వచ్చేటటువంటి చీడపీడల గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ ఇంకా చాలా వెరైటీస్, కొత్త రకాలైనటువంటి చామంతి, ఆస్టర్, బంతి ఈ రకాలు ఉన్నాయి. మాకు కావాల్సినటువంటి రకాలు ఇంకా కొత్తగా వేయడానికి కావాల్సినటువంటి అనుకూలమైనటువంటి రకాలను ఎంచుకోవడానికి అట్లే శాస్త్రవేత్తలతోటి మాకు కావాల్సినటువంటి వెరైటీస్ ఏవైతే మాకు అనుకూలమో ఈ వాతావరణానికి అటువంటి వెరైటీని ఎంచుకొని అటువంటివి నాటుకుంటాము అనేదానికి ఇప్పుడు ఇక్కడ ఈ రాజేంద్ర యూనివర్సిటీలో చూడడానికి వచ్చినాము. మేము కూడా ఈ యొక్క చామంతి వేయాలన్న ఆలోచనతో ఉన్నాము. కొన్ని విత్తనాలు కూడా మాకు రైతులకు ఇలా ఇవ్వడం జరిగింది. దీని మీద కొంచెం స్టడీ చేసి ఈ శాస్త్రవేత్తల సలహాలు తీసుకొని మా మాడుగుల మండలంగా ఈ చామంతి విన చేయాలని ఉన్నాము. వాణిజ్యపరంగా పూల సాగు విస్తరిస్తున్న నేపథ్యంలో పూల దినోత్సవం పేరిట ఉద్యాన విశ్వవిద్యాలయం చేపట్టిన కార్యక్రమం తమకు ఎంతో ఉపయుక్తంగా ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.